Hello everyone, welcome back to my channel. I hope this video is very helpful to you. Please like and share and do subscribe our channel to get more useful videos. ఈరోజు మనం ఇంటర్ లేదా డిగ్రీకి సంబంధించిన స్కాలర్షిప్ స్టేటస్ని మొబైల్లో ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టీఎస్ ఈపాస్ స్టూడెంట్ సర్వీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా ఫస్ట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా స్టూడెంట్ సర్వీస్ అని. ఇందులో స్క్రోల్ చేస్తే కింద 7th వన్ అనేది ఉంది కదా, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటే కింద నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. కానీ మనకు ఒకవేళ మన అప్లికేషన్ నంబర్ కనుక గుర్తు లేకపోతే హోమ్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. హోమ్ ట్యాబ్ ఓపెన్ చేసి మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే కింద ఒక ఆప్షన్ ఉంటుంది, నో యువర్ అప్లికేషన్ నంబర్ అని ఉంది కదా, దాని మీద సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి మన అప్లికేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. 10th డీటెయిల్స్ అనేది గుర్తుండాలి మనకి. నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అకాడమిక్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 2023 to 24 అనేది సెలెక్ట్ చేశాను. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయాలి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరైతే 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఇచ్చేసి ఆ తర్వాత సెలెక్ట్ ఎస్ఎస్సి పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఎస్ఎస్సి రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనది ఏదైతే కరెక్ట్ డాక్యుమెంట్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి, అన్నీ ఫిల్ చేసామో లేదో. ఆ తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసేయాలి. మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని మన అప్లికేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం దాన్ని కాపీ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ నెంబర్ అనేది కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కిందికి ఇంకా స్క్రోల్ చేస్తూ వెళ్తే తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని ఉంటుంది, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ అంటే కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి, ప్రీ మెట్రిక్ అంటే స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించి. మనం ఇప్పుడు కాలేజ్కి సంబంధించి స్కాలర్షిప్ చెక్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజ్ అనేది మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ సర్వీస్ పేజ్ ఫస్ట్ మనం ఏదైతే ఓపెన్ చేసామో అదే ఓపెన్ అయింది. కిందికి స్క్రోల్ చేస్తే 7th ఆప్షన్ మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసాం కదా, ఆ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద మళ్ళీ సెలెక్ట్ చేసుకుని కిందికి స్క్రోల్ చేస్తే ఇప్పుడు మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తే మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది తెలిసిపోతుంది. అప్లికేషన్ నెంబర్ ఏదైతే మనం కాపీ చేసామో అది పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇయర్, ఆ తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి. ఫస్ట్ ఎస్ఎస్సి టైప్ అడుగుతుంది. మనం ఎస్ఎస్సి ఏ టైప్లో పాస్ అయ్యామనేది దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది, ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యాది. ఆ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద కనిపిస్తుంది కదా గెట్ స్టేటస్ అని, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అంతే అండి, మన స్కాలర్షిప్ స్టేటస్ అనేది మనకి క్లియర్గా డీటెయిల్గా ఈ రోజు వరకు ఏదైతే అప్డేట్ అయిందో అది మొత్తం మనకి ఈ
స్టేటస్లో మొత్తం పూర్తి వివరాలన్నీ కనిపిస్తాయి. స్క్రోల్ చేసి మన ఫోటో అన్నీ కనిపిస్తాయి, డీటెయిల్స్. And thank you for watching, and don't forget to subscribe our channel. Bye.